దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అవసరమైనది ఒక్కటే అనే కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, రోజు బైబిల్ చదువుతున్నారా? అమూల్యమైనటువంటి గ్రంథం, విలువైనటువంటి గ్రంథం, దేవుని మాటలతో, దేవుని ప్రేమతో, దేవుని నిబంధనలతో పరలోక రాజ్యాన్ని చేర్చేటువంటి గ్రంథాన్ని మర్చిపోవద్దు, నిర్లక్ష్యం చేయవద్దు. ఈరోజు 14వ తారీఖు 2వ నెల 2025వ సంవత్సరం. ఈరోజు ద్వితీయోపదేశకాండం ప్రారంభిస్తూ ఉన్నాం. 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయముల వరకు చదువుకుందాం. 1వ అధ్యాయం క్రొత్త తరము వారికి రెండవసారి ఉపదేశము చేయడం. 2వ అధ్యాయం ప్రయాణాలతో ఎవరితో యుద్ధము చేయకూడదు, ఎవరితో యుద్ధం చేయాలనే విషయాలను మోషే బోధించడం. 3వ అధ్యాయము అన్య రాజులపై విజయాలను తెలియజేసినటువంటి మోషే, దేవుణ్ణి మహిమపరిచినటువంటి మోషే. 3వ అధ్యాయంలో తప్పకుండా చదువుతారు కదా. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే 119వ కీర్తన 6వ వచనంలో, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు. దేవుని వాక్యాన్ని లక్ష్యం చేసే ప్రతి ఒక్కరికి ఎప్పటికీ కూడా అవమానము నేరదు. దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి. అవమానం పాలు కాకుండా నిమిత్తమై దేవుని వాక్యం ప్రతిరోజు చదవండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదములు.